వెల్కమ్ బ్యాక్. మునుగోడు అభివృద్ధి మ్యాటర్స్ ఎలా ఉన్నాయి? ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన హామీల్లో ఎన్నింటిని నెరవేర్చారు? దశాబ్దాల తరబడి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం దొరికిందా? శివన్నగూడెం రిజర్వాయర్కు మోక్షం ఎప్పుడు? కాంగ్రెస్ లీడర్ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మరణం తర్వాత ఇక్కడ పొలిటికల్ సీన్ ఎలా మారబోతోంది? వచ్చే ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు జరగబోతున్నాయా? నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం 1967లో ఏర్పడింది. మొదట్లో లెఫ్ట్ హవా ఎక్కువగా ఉండేది. అందులోనూ సిపిఐకి గట్టి పట్టుంది. తర్వాత కాంగ్రెస్ బలపడింది. 2014లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ప్రభాకర్ రెడ్డి గెలిచారు. మునుగోడు, నాంపల్లి, నారాయణపురం, చౌటుప్పల్, మర్రిగూడ, చండూరు మండలాలు ఈ పరిధిలో ఉన్నాయి. మొత్తం ఓటర్లు 2,09,092 మంది. పద్మశాలి, గౌడ సామాజిక వర్గాలకు బలమైన ఓటు బ్యాంక్ ఉంది. అయినా రాజకీయంగా చక్రం తిప్పేది మాత్రం రెడ్లే. ఎన్నికల టైంలో ప్రభాకర్ రెడ్డి చాలా హామీలే ఇచ్చారు. బెండలమ్మ చెరువు, శశిలేటి వాగు, వెల్మకన్నె వాగును అభివృద్ధి చేయడంతో పాటు వాటి నుంచి సాగునీరిస్తానన్నారు. చండూరు మండలంలో జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీకి పక్కా భవనం, కొత్తగా పాలిటెక్నిక్ కాలేజీ పెట్టిస్తానన్నారు. కానీ వీటిలో ఒక్కటి కూడా ఇప్పటిదాకా నెరవేరలేదు. వీటికి తోడు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు 3 ఎకరాల వంటి మేనిఫెస్టో హామీలు ఉండనే ఉన్నాయి. అన్నిటికీ మించి దశాబ్దాల తరబడి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్య తీరలేదు. ఈ ప్రభుత్వమైనా తమ గోడు పట్టించుకుంటుందని ఆశించారు ప్రజలు. కానీ గడిచిన 3 ఏళ్లలో అలాంటి దాఖలాలేవీ కనిపించలేదంటున్నారు స్థానికులు. మాకు 34 సంవత్సరాల నుంచి మేము మండల కేంద్రం కోసం ఎదురు చూస్తున్నాం. 8,000 జనాభా కలిగి ఉన్నాం. తెలంగాణ ఏర్పడగానే జిల్లాల మండలాలు ఏర్పడతాయని, దాని ద్వారా ఖచ్చితంగా మా మండలం ఏర్పడుతుంది అని ఆశించాం. దానికి అనుగుణంగానే ప్రస్తుత ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు, చేస్తున్నామని చెప్పినప్పుడు సంతోషిస్తే రాకపోవడం దురదృష్టకరంగా భావించినాం. అంతేకాకుండా మా గ్రామంలో విషతుల్యమైన ఫార్మా కంపెనీ ఒకటి, ఇది ఎక్కడ దుర్మార్గమో మాకు అర్థం కావట్లేదు. అది కాకుండా ఎమ్మెల్యే గారు మాకు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. నేను ఎమ్మెల్యే కాగానే గట్టుప్పల్ నుంచి వావిల్పల్లి, పుట్టపాక, వెల్మకన్నె రోడ్లు అన్నింటినీ కూడా మార్చేస్తానని చెప్పారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మిషన్ భగీరథ పనుల్లో భాగంగా మా దగ్గర పునాదులు తీసి వారి రాజకీయ అవసరాల కోసం మేము గ్రామంలోకి రావద్దన్నామని చెప్పి పునాదులు తీసిన పనులు కూడా ఆపడం జరిగింది. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు వైఫల్యాలుగానే మేము భావిస్తున్నాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దేవరకొండ తర్వాత మునుగోడు నియోజకవర్గమే అత్యంత వెనుకబడింది. చాలా గ్రామాలకు కనీసం రవాణా సదుపాయం లేదు, తాగడానికి నీళ్లు లేవు. ఎక్కువసార్లు ఎమ్మెల్యే ఒక పార్టీకి చెందిన వారుంటే అధికారంలో మరో పార్టీ ఉండేది. చాలా ఏళ్ల తర్వాత అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే ఎన్నిక కావడంతో అభివృద్ధి జరుగుతుందని ఆశించారు. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందని పెదవిరుస్తున్నారు చాలా మంది. నల్గొండ జిల్లాలో గత 6-7 దశాబ్దాల నుండి ఫ్లోరోసిస్ సమస్య తీవ్రంగా విజృంభించి అనేక వేల మందిని ఫ్లోరోసిస్ వికలాంగులుగా చేసి నల్లగొండ కిల్లా, విప్లవాల కిల్లాను ఫ్లోరోసిస్ వికలాంగుల కిల్లాగా మార్చిన ఘనత మన పాలకులకే దక్కుతుందనేది ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఈ ప్రాంతంలో సాగునీరు, త్రాగునీరు ఇచ్చినట్లయితే ఫ్లోరోసిస్ సమస్య శాశ్వతంగా పరిష్కారము అవుతుందని నిపుణులు, అనేక మంది ఉద్యమకారుల ద్వారా ప్రభుత్వం గ్రహించినప్పటికీ, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటికీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే శివన్నగూడెము రిజర్వాయర్ను, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 15 టీఎంసీల రిజర్వాయర్ను 2014 సంవత్సరంలో శంకుస్థాపన చేయడం జరిగింది. 2 సంవత్సరాలలో నీళ్ళు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి ఫ్లోరైడ్ను తరిమి కొడతామని ఈ వేదిక ముఖంగా చెప్పడం జరిగింది. ఏదైతే అవుతుందో ఈరోజు శివన్నగూడెం ప్రాజెక్టు నత్తనడక నడుస్తుంది. అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే ఏమాత్రం సీరియస్ గా లేరంటోంది ప్రతిపక్షం. శివన్నగూడెం రిజర్వాయర్ కోసం భూసేకరణ చేసిన రైతులకు సరైన పరిహారం ఇప్పించలేకపోయారని, రైతులే అడ్డం తిరిగి ప్రాజెక్టును అడ్డుకునే పరిస్థితి వచ్చిందంటున్నారు కాంగ్రెస్ నాయకులు. తన తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప గడిచిన 3 ఏళ్లలో ఏం జరగలేదంటున్నారు కాంగ్రెస్ నాయకురాలు శ్రవంతి. గత 3 సంవత్సరాల నుంచి మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల వరకు చూసుకుంటే నూతనంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది కానీ ఒరిగింది కానీ కొత్తగా ఏం కనిపించట్లేదు.
మీరు ఏ విషయంలో మోడల్ స్కూళ్ళ విషయం కానివ్వండి, అది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందే, ఎప్పటి నుంచో మొదలైన పథకమే అది. అదేవిధంగా రోడ్ల విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే రోడ్లు శాంక్షన్ చేసిందో ఆ రోడ్లనే ఇప్పుడు వేయడం జరుగుతుంది తప్పించి కొత్తగా ఈ ప్రభుత్వం ద్వారా వచ్చింది మన ప్రజాప్రతినిధులు నూతనంగా చేసినారని చెప్పుకోవడానికి ఏమీ లేదు. సమస్య చెప్పిన వెంటనే ప్రభాకర్ రెడ్డిలా వెంటనే స్పందించే వాళ్ళు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఎవరూ లేరంటున్నారు కొందరు. అభివృద్ధి పనులు మొదలయ్యాయని, వచ్చే 2 ఏళ్లలో ఫలితాలు చూస్తామని ఆశగా ఉన్నారు. సరైనటువంటి ప్రజాప్రతినిధులు లేకపోవడం, మేము ఎంత రిస్క్ తీసుకున్నా కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో మాకు చేదోడు బాధలు లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉండేది. ప్రస్తుతం మా మునుగోడు ఎమ్మెల్యే గారు పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వారు ప్రతినిత్యం మా ప్రాంతానికి ఏ సమస్య వచ్చినా, మరి మా మండల్లో కానీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కానీ ఏ సమస్య వచ్చినా మేము చెప్పగానే ప్రతి చిన్న విషయాన్ని కూడా, ప్రతి అభివృద్ధి కార్యక్రమం కానీ, ప్రతి ఇండివిజువల్ కార్యక్రమాలు కానీ, ఏ చిన్న పనైనా సరే ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తే వారు తక్షణమే స్పందించి పెద్ద చిన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరి వారి సమస్యలు అర్థం చేసుకొని మరి మా సమస్యలను ప్రభుత్వ దృష్టి తీసుకుపోయి మరి అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు. ప్రతిపక్షాల ఆరోపణల్ని పట్టించుకోబోనంటున్నారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఫ్లోరైడ్ సమస్య మీదే ప్రధానంగా దృష్టి పెట్టానని, శివన్నగూడెం రిజర్వాయర్ అందులో భాగమేనంటున్నారు. రైతుల్ని రెచ్చగొట్టకుండా ప్రతిపక్షాల అభివృద్ధికి సహకరించాలన్నది ఎమ్మెల్యే మాట. కానీ ప్రజల మధ్య మాత్రం నిత్యం ఉండాలనే ఆలోచనతోటే, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటే, ఈ ప్రాంతానికి కొంత సేవ చేయగలిగితే అప్పుడే రుణం తీర్చుకున్న వాడిని అయితే అనే ఆలోచనతోటే అడుగులు వేస్తా ఉన్నాను. హైదరాబాద్కి అతి దగ్గర ఉన్నా కానీ ఈ ప్రాంతం ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. ఎన్నో సమస్యలు, వందల సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యలకు ఒక్కొక్కటిగా దశల వారీగా పరిష్కారం తీసుకొస్తా ఉన్నాం. ముఖ్యంగా రోడ్ల విషయంలో ఎక్కడ కూడా రోడ్ లేని పరిస్థితి నేను ఎమ్మెల్యేగా అయ్యేసరికి ఈరోజు అన్ని మండల కేంద్రాలకు కానీ అన్ని గ్రామాలకు సాధ్యమైనంత వరకు రోడ్ల కనెక్షన్ ఇచ్చుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా సాగునీరు, తాగునీరు. సాగునీటి కొరకు ఒక 6,129 కోట్లతోటి నిధులు కూడా కేసీఆర్ గారి దయతోటి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. సమస్యల సంగతి అలా ఉంటే రాజకీయంగా ఈసారి ఎన్నికల్లో ఇక్కడ ఆసక్తికరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ సీనియర్ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు ఒకే పార్టీ అయిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డితో ఉప్పు నిప్పులాగా ఉండేది. అయితే గోవర్ధన్ రెడ్డి చనిపోయాక రాజగోపాల్ రెడ్డికి పార్టీ పరంగా ఎదురు లేకుండా పోయింది. పాల్వాయి కుమార్తె శ్రవంతి ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ హవా ముందు తట్టుకోవడం కష్టమేనంటున్నారు. ఆ ప్రచారమే నిజమైతే కూసుకుంట్లకు గట్టి పోటీ తప్పదని కూడా చెప్పుకుంటున్నారు. ఇక బీజేపీ, సిపిఐ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. మొత్తం మీద 2019లో మునుగోడు రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది.